తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా సీతారాం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందించిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఇవాళ చూసుకుంటే ఆ నీటితోటి ఇవాళ వైరా రిజర్వేర్ ఉండటమే, అదే కాకోకుండా రైతులకి ఎక్కడ చూసినా కూడా వారికి నీళ్లతో నిండిపోయే చెరువులే కనపడతాయి. ఎందుకంటే సీతారాం ప్రాజెక్టు గోదావరి మీద నిర్మించిన తర్వాత ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీళ్లు పారుతున్నాయి. కాబట్టి అదే కాకోకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాస్ ప్రాజెక్టు, దానివల్ల ఆనాడు కరువు పీడిత పడ్డ గ్రామాలలో ఆ రోజుల్లో నీళ్లు లేక విలవిల్లాడుతున్న టైంలో ఆలోచించి భక్త రామదాస్ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గానికి నీళ్లు అందించిన చరిత్ర కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిది. అదేవిధంగా చూసుకుంటే ఇవాళ ఖమ్మంలో చూసుకుంటే ఇస్కాన్ టెంపుల్ రఘునాథపాలెంలో, అదేవిధంగా చూసుకుంటే అల్లీపురంలో 200 కోట్లతోటి 20 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇట్లాగ చూసుకుంటే ఖమ్మం కొత్త బస్టాండు, అలాగే చూసుకుంటే కేబుల్ బ్రిడ్జి 200 కోట్లతోటి కేబుల్ బ్రిడ్జి నిర్మించడం జరుగుతుంది. అట్లాగే చూసుకుంటే అత్యాధునిక పద్ధతిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్గా ఇవాళ ఖమ్మంలో నిర్మించడం జరుగుతుంది. అంతేకాకోకుండా ఇవాళ స్కూలు స్వామినారాయణ స్కూలు, అదేవిధంగా చూసుకుంటే ఇవాళ బీసీ హాస్టల్ మొత్తం కూడా ఆ రోజుల్లో పడిపోయే పరిస్థితుల్లో ఉంటే వాటిని వెంటనే పిల్లలు ఇబ్బంది పడతారు, పిల్లలను మనం నమ్ముకొని మన దగ్గర చదువుకుంటున్నారు, వారి భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో బీసీ హాస్టల్లో కూడా వెంకటాపాలెంలో ఖమ్మంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మెడికల్ కాలేజీ ఇవాళ ఎటు చూసుకున్నా కూడా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి కనపడుతుంది. ఇవాళ రోడ్లు వెడల్పులో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక దిట్ట, ఎక్కడ చూసినా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోడ్లను వేపించడం జరుగుతుంది. అదే కాకోకుండా ఇవాళ అండర్ డ్రైన్ అనేది 200 నుంచి 300 కోట్లతోటి ఇవాళ ఖమ్మంలో ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా చుక్క నీరు కనపడుకోకుండా కిందకి వెళ్ళిపోయే బాధ్యత తీసుకున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంతేకాకోకుండా ఇవాళ ఖమ్మంలో చింతడిక్కు స్టేడియం, ఇవాళ పిల్లలు మంచిగా వాళ్ళు రన్నింగ్ చేసుకోవడానికి కానీ భవిష్యత్తు బాగుండే విధంగా వారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖమ్మం జిల్లాలో పుట్టడం మా అదృష్టం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి ఇవాళ చిన్న పెద్ద తేడా లేకోకుండా అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ఖమ్మంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ డ్రైన్లతోటి ఇవాళ బ్రహ్మాండంగా చేపించడం జరుగుతుంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కనపడ్డదంటే ఆ పని కంపల్సరీ కావాల్సిందే. ఇవాళ అన్ని కుల మతాలకి ఇవాళ సాయిబుల్లో చూసుకుంటే ఇవాళ కబ్రస్తాలు, ఇవాళ చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ చూసినా కూడా పేద ప్రజలకి పనిచేసే విధంగా కనపడుతున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి అలాంటి అభివృద్ధి దాతని మనం ఎప్పటికీ కూడా జన్మలో గుర్తుంచుకునే విధంగా మళ్ళీ నిలబడ్డా కూడా మళ్ళీ గెలిపించుకునే విధంగా ప్రజలందరూ సహకరించాలని 13వ తారీఖు నాడు ఎస్ఎన్ఆర్ బిఆర్జన్ కాలేజీలో జరగబోయే కార్యక్రమానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా వస్తారు. కాబట్టి తెలుగు రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వరరావు గారు అభిమానులు, అది తెలుగుదేశమా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, కమ్యూనిస్టా, ప్రతి పార్టీలో నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.